మోషే ఒక రోజున అడిగాడు, ప్రభువా వాట్ ఈస్ యువర్ నేమ్, వాట్ షుడ్ ఐ టెల్ యువర్ పీపుల్ వెన్ దే ఆస్క్ మీ. ఎవరు నిన్ను పంపించారు మా దగ్గరికి అని ఎవరైనా అడిగితే నీ గురించి ఏం చెప్పాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా, నేను ఉన్నవాడను. అంతకు మించి ఇంక ఇంట్రడక్షన్ ఏం కావాలి చెప్పండి. చాలామంది బహుశా దేవుడు లేనోడు అనుకుంటున్నారేమో, లేనివాడు, ఆయన ఎగ్జిస్టెన్స్లో లేడు అనుకుంటున్నారేమో. నేను ఉన్నవాడను, ఆ తర్వాత నేను అనువాడను. ఐ యామ్ దట్ ఐ యామ్, ఐ షల్ బి దట్ ఐ షల్ బి. మోషేతో దేవుడు మాట్లాడాడు. ఆ ప్రక్రియను జాగ్రత్త మనం ఆలోచన చేస్తే ఎంటైర్ బైబిల్లో ఆ తర్వాత నేనే 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 అని దేవుడు మాట్లాడిన చాలా మాటలు మనకు కనబడతాయి. సాక్షాత్తు ప్రభువుని యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు 7 సార్లు నేనే అని ప్రభువు పలికారు. నేనే అంటే అర్థం ఏంటంటే ఇంకెవరు లేరని అర్థం అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఆల్ఫా ఒమేగా నేనే. దేవుని యొక్క నిత్య నిర్ణయము లేదా దేవుని యొక్క నిత్య లక్షణము ఈ మాట సెలవిస్తూ ఉంది. గాడ్స్ ఇటర్నాలిటీ. ఆయన శాశ్వతం ఉండేవాడు ఆయన.